ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ప్రతి ఏడాది డిఎస్సి నియామక నోటిఫికేషన్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జీఎస్టీ హేతుబద్ధీకరణతో రాష్ట్రాలకు కలిగే ఆదాయ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్లో 34 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. జాతీయవాది ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహ జయంతి ఈరోజు. అల్పపీడనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తల వివరాలు: ప్రతి ఏడాది డిఎస్సి నియామక నోటిఫికేషన్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై డిఎస్సికి ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి నారా లోకేష్తో కలిసి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్ని ఉద్యోగాలు రిటర్ అయితే అన్ని ఉద్యోగాలు ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని తెలియజేస్తున్నా. ఇంకో పక్క విద్యాశాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు. మన బడి మన భవిష్యత్తు కింద మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తల్లికి వందనం 100% ఇచ్చాం. ఇప్పుడు అందరూ పిల్లలు స్కూలుకు వస్తారు. వచ్చిన పిల్లలకి చదువు చెప్పే బాధ్యత మీ పైన ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పుస్తకాలతోనే చదువు రాదు. వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. వస్తు సేవల పన్ను జీఎస్టీ హేతుబద్ధీకరణతో రాష్ట్రాలకు కలిగే ఆదాయ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఒక చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్నుల విధానంలో మార్పులు చేయడం వల్ల ఆదాయం తగ్గుతుందని, తద్వారా సంక్షేమ పథకాలు ప్రభావితమవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించే పన్నుల వాటా ఆయా రాష్ట్రాల నుంచి వసూలయ్యే పన్నుల నిష్పత్తి ప్రకారం చేయాలని కోరారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 34 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కృష్ణా జిల్లా నున్నలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 16,000కు పైగా వైద్య శిబిరాల ద్వారా మహిళలు ఉచిత పరీక్షలు చేయించుకుంటున్నారని చెప్పారు. వచ్చే నెల 2వ తేదీ వరకు వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ శిబిరాల ద్వారా మహిళలు, చిన్నారులు, బాలికలకు కలిపి 1,50,00,000కు పైగా వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో 4 వరుసల ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గత సాయంత్రం పాత్రికేయులతో మాట్లాడుతూ, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం లేకుండా రహదారి నిర్మాణం చేపడతామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పరువు పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. భారతదేశాన్ని ప్రపంచ మీడియా కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేవ్స్ సదస్సు గురించి ఈరోజు తెలుసుకుందాం. మీడియా, వినోదం, డిజిటల్ ఆవిష్కరణలకు భారతదేశాన్ని ప్రపంచ వినోద కేంద్రంగా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికతలో భాగంగా ఈ సంవత్సరం మే 1 నుండి 4 వరకు ముంబైలో ది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ తొలి ఎడిషన్ను నిర్వహించారు. ఈ వేవ్స్ సదస్సుని ప్రధానమంత్రి ప్రారంభిస్తూ, భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ జీడీపీకి సానుకూలంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. विकसित भारत की हमारी जर्नी तो अभी शुरू हुई है. भारत के पास इससे भी कहीं अधिक ऑफर करने के लिए है. भारत बिलियन प्लस आबादी के साथ साथ बिलियन प्लस स्टोरीज का भी देश है. నేడు భారతదేశం చలనచిత్ర నిర్మాణం, డిజిటల్ కాంటెంట్, గేమింగ్ రంగాలకు ప్రపంచ కేంద్రంగా మారుతోంది. ప్రపంచ యానిమేషన్ మార్కెట్ విలువ
$430 బిలియన్ చేరుకుంది. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా వేవ్స్ సినిమాలు, ఓటీటీ, గేమింగ్, కామిక్స్పై దృష్టి సారిస్తోంది. డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏవీజీసీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ, బ్రాడ్కాస్టింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఇది ఒకచోట చేర్చడం ద్వారా భారతదేశ వినోదరంగ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. విభిన్న సవాళ్లు, సహకారానికి అసమానమైన వేదికతో వేవ్స్ భారతదేశ వినోదరంగం భవిష్యత్తుపై విశేష ప్రభావాన్ని చూపుతోంది. పరిసరాల పరిశుభ్రతకు అందరూ సమయం కేటాయించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరులో నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ ఇతివృత్తంతో చేపట్టిన శుభ్రత డ్రైవ్లో జిల్లా కలెక్టర్ కె వెట్రేశులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోజులో కొంత సమయం కేటాయించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానం చేయడం ద్వారా స్వచ్ఛ భారత్ సాకారమవుతుందని అన్నారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహ జయంతి ఈరోజు. 1867 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీనరసింహం సంఘ సేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక, రాజకీయ చైతన్యాస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనలో పొందుపరిచిన చిలకమర్తి లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాల్లో నిన్న 4వ రోజు భ్రమరాంబికాదేవి కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఈరోజు అలిగిన బతుకమ్మను నిర్వహిస్తున్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గత సాయంత్రం స్వామివారు హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉదయం సింహవాహన సేవ జరగనుంది. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని వాయుగుండంగా పరబడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరులో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే ఉత్తర, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఏడాది డిఎస్సి నియామక నోటిఫికేషన్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జీఎస్టీ హేతుబద్ధీకరణతో రాష్ట్రాలకు కలిగే ఆదాయ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్లో 34 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.